హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు టాపిక్ ఏంటంటే ఆవాల గురించి మన అందరికీ తెలుసు. ఆవాలని మనం రెగ్యులర్గా వంటల్లో వేస్తాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. ఆవాలని మనం రెగ్యులర్గా వంటల్లో వేస్తాం. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చళ్ళు, కూరలు, చారు ఇలా ఏ వంటైనా సరే ఆవాలు లేని కూర ఉండదు. ఆవాలు లేని పచ్చళ్ళు ఉండవు. వీటిని గింజల రూపంలో అయినా వేస్తారు, లేదంటే ఆవాలని పిండిగా చేసి దాన్నైనా వాడుతారు. రుచి మాత్రమే కాదు, ఆవాలలో గొప్ప గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో చూద్దాం రండి. ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని తగ్గించడంలో ఆవాలు ముందుంటాయి. అందుకే రెగ్యులర్గా ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి దూరం పెట్టవచ్చును. ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటన్నింటికి కారణంగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆవాల్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్ మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఏ, కే, సిలు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఖచ్చితంగా ఆవాలను మీరు డైట్లో చేర్చుకోండి. ఆవాల్లో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్ఫ్లమేషన్ని తగ్గించి కాలేయ పనితీరును మెరుగ్గా చేస్తుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తుంది. ఇంకా ఆవాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్ళలో చిటికెడు ఆవపొడి, తగినంత తేనె వేసి ఇస్తే మేలు చేస్తుంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను కర్పూరంతో కలిపి కీళ్ళపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేస్తూ ఉంటాయి. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్, తలనొప్పి కూడా పోతుంది. జుట్టు రాలిపోవడం, బట్టతల ఏర్పడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు 4 గ్రాముల ఆవాలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవాలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్న ఆవాలను రోజు మీ డైట్లో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కాబట్టి ప్రకృతి మనకు ప్రసాదించిన వరాన్ని మనం పొందాలి. ఆవాలను మీరు రోజు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి రోజు ఆవాలను మీ డైట్లో ఖచ్చితంగా చేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయినా ఈ రోజుల్లో ఆవాలు లేని ఇల్లు అంటూ ఉండదు. పోపు డబ్బాలోనే ప్రతి దానిలో ఆవాలు ఉంటాయి. నేను అయితే ప్రతి కూరలో ఆవాలు వేస్తాను. మీరు మరి ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.